నత్వేమవగచ్చంతి గుణదోషమసస్త్రియ కామ వ్యక్తవ్య హృదయ భర్తృనాథాశ్చరంత్యాహ. కొంతమంది ఈ లోకంలో కామమునకు లొంగినటువంటి వారై భర్త మీద తాము అధికారమును చెలాయించాలని, భర్తని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని, ఎప్పుడూ భర్త గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో ప్రవర్తిస్తూ తము యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి తామే ఏదో భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపించగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవారమని ప్రవర్తిస్తుంటారు. అది చాలా నింద్యమైనటువంటి పని. అలా ఉండకూడదమ్మా అని అనసూయమ్మ అంటూ, నువ్వు ఎప్పుడూ ఎలా ఉండాలని నేను ఆశీర్వచనం చేస్తున్నానో తెలుసా? తదేవమేనం తమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహధర్మచారిణి యశశ్చ ధర్మంచ తతస్సమాప్స్యసి. నీకు ఎన్నడూ కూడా రామునే అనుగమించేటటువంటి లక్షణము ప్రకాశించి ఉండుగాక. ఎన్నడూ నీవు పతివ్రతవై ఉందువు కాక. నీవు ఎప్పుడూ సహధర్మచారిణివై ఉందువు కాక. దాని వలన నీకు లోకంలో విశేషమైనటువంటి ధర్మావలంబకురాలవన్న కీర్తి ప్రకాశించుగాక. లోకంలో దాంపత్యము అంటే ఇంక ఎవ్వరినీ చెప్పరు. వరుణ్ణి నారాయణుడిగా తీసుకొచ్చిన దాంపత్యం అంటే మాత్రం ఎలా బతకండి అని చెప్తారంటే సీతారాములే, సీతారాముల్లా బతకండి అంటారు. అంటే అంతగా ఒకరినొకరు అనుగమించిన వారై, ఒకరి మనసులో ఒకరుండి, ఆమెకు ఆయనకు అభేదమై ఇద్దరుగా తిరుగుతున్న ఒక్కరై బతకినటువంటి స్థితికి సీతారాముల దాంపత్యం పరాకాష్ఠగా ప్రతీకగా నిలబడుతుంది. కాబట్టి అనసూయమ్మ ఈ మాట చెప్పి సంతోషిస్తే సీతమ్మంది, అమ్మా నైతదాశ్చర్యమార్యాయ యన్మాం తమభిభాషసే విదితుం తు మమాప్యేతత్ యథా నార్యా పతిర్గురు. తల్లి, నీవు ఇంత మహాపతివ్రతవి కాబట్టి ఇటువంటి మాటలు చెప్పడం ఆశ్చర్యం లేదమ్మా. కానీ అమ్మా, నాకు కూడా ఈ విషయంలో మంచి పూనిక ఉంది. యథా నార్యా పతిర్గురు. పతి అనేటటువంటి వాణ్ణి ఎప్పుడూ ఆడది అనుగమించాలి అనేటటువంటి విషయంలో నేను పూనిక ఉన్నదానను. అమ్మ, లోకంలో గుణములు లేనటువంటి వాణ్ణి కూడా అనుగమించేటటువంటి వాళ్ళు ఉన్నారు పతివ్రతలై. తన కళ్ళెదుట వేరొక భార్యతో క్రీడిస్తున్నటువంటి వాణ్ణి కూడా క్షమించగలిగినటువంటి భార్యలు ఉన్నారు. లేదా మీకు రామాయణంలో ఏదైనా మండోదరి కనపడదా? మండోదరి పతివ్రత కాదా? మహాపతివ్రత. అమ్మ, వాళ్ళు గొప్ప తప్ప నేను రాముణ్ణి అనుగమించడం పెద్ద గొప్పతనం ఏముందమ్మా? రాముడు ఎటువంటి వాడో తెలుసా? కిం పునర్యో గుణశ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మా, ఎన్ని గుణములున్నాయమ్మా మహానుభావుడికి! ఇంద్రియములను జయించినటువంటి వాడమ్మా, దయాళువమ్మా, స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. కొన్నాళ్ళు ఈ భార్య యందు అనురాగంతో ఉండి రేపు పొద్దున ఇంకో భార్యని స్వీకరించేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదమ్మా ఆయన. స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. మాతృవత్ పితృవత్ ప్రియ. ఆయన తల్లి తండ్రి యందు ప్రేమ ఎలా ఉంటుందో నాకు రాముని యందు ప్రీతి అలా ఉంది, ప్రేమ అలా ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలకు అర్థం. ఇవాళ ద మోస్ట్ డిస్టార్టెడ్ వర్డ్ ప్రేమ అంటే, నేను ఆంగ్ల భాష ఉపయోగించానని మన్నించండి, అంతగా ఏ పదము కూడా లోకంలో తప్పుగా వాడబడనటువంటి మాట ఏదైనా ఉంటే ప్రేమ అన్న మాటే. ప్రేమ అన్న మాటని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. కామము అన్న మాటని చెప్పవలసిన చోట అది చెప్పకుండా ప్రేమ అన్న మాటతో దాన్ని పూర్ణ చేస్తున్నారు. మీరు మాటని కానీ ఒక చోట చెప్పవలసిన దాన్ని ఇంకొక మాట పెట్టేస్తే జీవితాలు పడిపోతాయి. తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతలి వ్యక్తి యొక్క అభ్యున్నతిని చిట్ట చివరి శ్వాస వరకు కోరుతూ వారి అభ్యున్నత కొరకు తన జీవితాన్ని కూడా పరిత్యజించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ కలిగిన వాడు అని పిలుస్తారు. ఇది ఎవరికి చెల్లుతుందంటే తల్లికి, తండ్రికి, గురువుకి, భర్తకి, వీళ్ళకి చెందుతుంది. ఎందుకనంటే, ఒక తల్లి బిడ్డను ఎందుకు ప్రేమిస్తుంది? కడుపులో ఎందుకు పెట్టుకుంది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతున్నటువంటి చంటి పిల్లవాడు ఏడిస్తే, నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి యవ్వనంలో ఉన్న తల్లి పిల్లవాడు ఏడిస్తే ఏడిచాడు కానీ ఇంతమంది మగవాళ్ళ మధ్యలో నేను నా స్తన్యం ఇవ్వను అనకుండా, వాడు ప్రాణం ఎక్కడ పోతుందో అని అంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా స్తన్యం ఇచ్చి పిల్లాడిని ఎందుకు పోషిస్తోంది? పిల్లవాడి మలమూత్రాలు ఎందుకు ఎత్తుతోంది? తన నెత్తుటిని పాలగా మార్చి పిల్లవాడికి ఎందుకు పడుతోంది? వాడు ఏడిస్తే వాడి చెవిలో చీమ దూరిందని ఏ భాష చేత తెలుసుకుంటోంది? ఇది అమ్మతనం. ఈ అమ్మతనం ఉందే, ఈ అమ్మతనమే లోకంలో మొట్టమొదటి దైవస్వరూపంగా గుర్తింపబడి గౌరవింపబడింది. ఈ అమ్మ ప్రాణం పోయేటప్పుడు ఆఖరణ కూడా
ఆ కొడుకును ఒకసారి చూసి చచ్చిపోవాలనుకుంటుంది. ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది. కట్టుకున్నవాడు వాడు కొరివి పెడితే బాగుండు అనుకుంటుంది. వాడు వైద్యం చేయించకపోయినా, ఎందుకమ్మా వాడు అన్నం పెట్టాడా వైద్యం చేయించాడా, ఆ పిల్లవాడు నాశనం అయిపోతాడమ్మా అన్నారనుకోండి ఎవరైనా, వద్దమ్మా అంత మాట అనకండమ్మా, వాడు అలా 10 కాలాలు బతకనివ్వండి, అంతేకాని నాకు అన్నం పెట్టకపోతే ఏమిటి, పెద్దదాన్ని అయిపోయినా ఎన్నాళ్ళు ఉంటాను, ఇవాళ ఉంటాను రేపు పోతాను, వృద్ధిలోకి రావాల్సిన వాడు వాడంటుంది. ఇది అమ్మ అంటుంది. నాన్నగారు అంటారు, గురువుగారు అంటారు. దీనికి ప్రేమ అని పేరు. అంతేకాని ఓ తల్లి తండ్రి కష్టపడి తన కడుపున ఒక అందమైన పిల్ల పుట్టింది, దాన్ని కన్యాదానం చేసి దాని జీవితాన్ని అభ్యున్నతిలోకి తీసుకొద్దామని నిరంతరం కలలు వాళ్ళు కంటే, నీ సొత్తులా నువ్వు ఎక్కడో ఆ పిల్లని చూసి అయితే నాది కావాలి లేకపోతే ఎవరికో కాకూడదని నువ్వు ఆమె మీద యాసిడి పోసి ప్రేమ అని పిలవడం నీ కామానికి పరాకాష్ట తప్ప ప్రేమ ఎలా అయింది? ప్రేమ అన్న మాట వక్రంగా వాడకూడని రీతిలో వాడబడుతోంది. వాడి పాడు చేస్తున్నారు. ఇవాళ పిల్లలది కాదు తప్పు, పెద్దలదే తప్పు. ఇవ్వకూడని మాట మీరు అందించేశారు పిల్లలకి. వాడు ఆ మాట వాడుతున్నాడు. నేను కామించానని చెప్పండి వాడిని. వాడు చెప్పలేడు, సిగ్గుపడతాడు. కామించడం అంటే ఏంటో తెలుసా అండి? కోరడం, నాకే దక్కాలని అడగడం, దక్కకపోతే వ్యగ్రత కలగడం, దానికి కామం అని పేరు. అందుకే కామం పక్కన చెల్లెలు క్రోధం ఉంటుంది. ఎప్పుడు తీరితే తృప్తి, తీరకపోతే కోపం, రెండు ఉంటాయి. ప్రేమ అలా కాదు. వాడు చూశాడు సంతోషం, చూడలేరు సంతోషం, రెండిటికీ ఆశీర్వచనమే. ప్రేమని పట్టుకెళ్ళి కామం దగ్గర ప్రేమ వాడతావా? నువ్వు వాడి ఎన్ని లక్షల కుటుంబాల్లో అగ్నిహోత్రం పోసేశావు. నేను అందుకే మనవి చేస్తున్నాను, రచయితలు తమ బాధ్యతలు గుర్తించవలసి ఉంటుంది. చేతికి కలం ఉందని ఇష్టం వచ్చినట్టు పదాలు వాడి యువతరాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. నేను ఈ మాట అంటే నాకు ఒక సినీ రచయిత ఫోన్ చేశాడు ఒకప్పుడు. కోటేశ్వరరావు, మీరు అన్న మాటలు నా హృదయాన్ని తాకి, నేను కొన్ని చాట్ల రాశాను, నన్ను మీరు క్షమించండి అన్నాడు. నేను ఎంత సంతోషించానో నిజంగా. ఆయన ఉదారుడు, సంస్కృతి ఉన్నవాడు. నేను చాలా సంతోషించాను. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పు దిద్దుకోవడానికి సిద్ధపడడం గొప్ప. కాబట్టి ఆ తల్లి సీతమ్మ అంటోంది, అమ్మా యావృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తమేవ నృపనారీణాం అన్యాసామపి వర్తతే. నా భర్త ఎంత గొప్పవాడో తెలుసా అమ్మా? ఎప్పుడైనా దశరథ మహారాజు గారు తన భార్య అయినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిని ఎంత ప్రేమగా చూసుకుని ఈ పిల్లలు పుట్టడానికి వాళ్ళని క్షేత్రములుగా స్వీకరించాడో, ఆ కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో, ఆమెను క్షేత్రముగా రాముడు పుట్టాడు. కానీ తను పుట్టకపోయినా వారి కడుపుల యందు తండ్రి గారికి క్షేత్రములు కనుక, తండ్రి గారి భార్యలు కనుక, తండ్రి గారి భార్యలన్న కారణం చేత కౌసల్యని ఎలా గౌరవించాడో మిగిలిన రాణుల్ని కూడా నా భర్త అంత తల్లి రూపంగా గౌరవించాడమ్మా. అంత గొప్పవాడు నా భర్త. సగృదృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సల మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్. శ్రీరాముడు ఎంత ధర్మము కలిగిన వాడంటే, దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, 350 మంది రాణులు ఉన్నారు ఆయనకి. మామగారైనటువంటి దశరథుడు ఎవరెవరిని అనురాగపు చూపులతో చూసి భార్యాస్థానంలో నించోపెట్టాడో వాళ్ళ యొక్క అందాల్ని మా రాముడు ఎప్పుడూ చూడలేదు. ఇంత అందగత్తె కాబట్టే మా నాన్నగారికి రాణి కాగలిగింది అన్న మాట అనలేదు. ఈమె మా తల్లిగారు కాబట్టి నా చేత నమస్కారం అన్నాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం. నాకు తల్లి అరణ్యానికి బయలుదేరేటప్పుడు మా అత్తగారు కౌసల్య చెప్పింది, ఆగచ్చత్యాంశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే శ్రశ్రాచ హృదయే తద్ధృతం మహత్. నేను అరణ్యానికి వచ్చేటప్పుడు మా అత్తగారు భర్తతో ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అవన్నీ నా మనసులో ఉన్నాయమ్మా. ఒక అత్తగారి పట్ల ఎంత గౌరవంతో కోడలు మాట్లాడాలో రామాయణం మనకి నేర్పుతుంది. అందుకే మీతో నేను మనవి చేసింది, ధర్మశాస్త్రాలు, స్మృతులు, వేదం ఇవాళ చదవగలమా అంటే పక్కన పెట్టండి, రామాయణ కావ్యం చదవండి. అన్నిటి సారాంశం అది, ఏదో ఉపబ్రహ్మణం మీకు నేర్పుతుంది. ప్రవర్తన ఎక్కడ ఎలా ఉండాలో మనకి నేర్పుతుంది. అత్తగారు చెప్తే సరిపోయిందా? ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టిన పిల్ల ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి ఎడుతుంది వాళ్ళ ఇంటికి. ఆ పిల్ల అక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి, ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వబడాలి. తల్లి ఏం చెప్పింది సీతమ్మకి మరి? ప్రాణిప్రదాన కాలేచ యత్ పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మా, మా అమ్మ ఉందే, ఆవిడ అమ్మ అంటే ఆవిడ అయోనిజ, కానీ జనకుని జ్యేష్ఠపత్ని. మా అమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తవారింట్లో ఎలా ఉండాలో నాకు నేర్పింది. అది ఎక్కడ వరకు నేర్పిందో తెలుసా అమ్మా? పెళ్లి చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం జరుగుతున్నప్పుడు కూడా నువ్వు నీ భర్తని అనుగమించాలి, అత్తమామల్ని గౌరవించాలి చెప్తూనే ఉంది. ఎక్కడి వరకు?
పురాత్వగ్ని సన్నిధౌ, అగ్ని సన్నిధిలో కూడా, పాణిప్రదాన కాలేచ, నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్న సుముహూర్త సమయంలో కూడా మీ ఇద్దరూ కలిసి బతకాలి. అతన్ని అనుగమించు, అతని మనసు నీ మనసు ఒకటి కావాలి తప్ప ఎన్నడూ మీ ఇద్దరూ రెండుగా ఉండకూడదు, ఒకటిగా బతకండి అని 1కి 10 మాటలు మా అమ్మ నాకు నేర్పిందమ్మా. అటువంటి తల్లి దగ్గర శిక్షణ పొందానమ్మా నేను. తన కీర్తి ఎక్కడి నుంచి వచ్చిందో నేర్పుతోంది. పరోక్షంగా అనసూయమ్మ సీతమ్మ ఈ జాతికి నేర్పుతున్నారు. ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఎలా బతకాలో నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అయిన దానికి కాని దానికి జోక్యం చేసుకుని ప్రతిదానికి అత్తవారింటి విషయాలు కనుక్కుని వాళ్ళ నుంచి ఆడపిల్లని వేరు చేసే ప్రయత్నం పుట్టింటి వారు చెయ్యకూడదు. అక్కడ అత్తిపోయేటట్టుగా తల్లిదండ్రులు నేర్పాలి. ఇది నాకు నా తల్లి నేర్పింది. పాణిప్రదాన కాలేచ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. నన్ను బాగా మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరినీ తక్కువ చేయట్లేదు, ఎవరినీ ఎక్కువ చేయట్లేదు. పురుషుడు ఎక్కువ కాడు, స్త్రీ తక్కువ కాదు. అసలు ఆ మాటకు వస్తే నా మొదటి నమస్కారం ఆడదానికి. ఎందుకంటే తల్లి జన్మ ఇచ్చింది కాబట్టి ఈ శరీరం ఉంది. నేను చెప్పడం ఏంటంటే శాస్త్రాలు చెప్పాయి పురుషుడు నేల మీద పడి నమస్కారం చేయాలి, ఆడదల పడక్కర్లేదని చెప్పారు. ఎందుకు పడక్కర్లేదని అడిగారు. ఏ స్థానంలోంచి నువ్వు జన్మ పొందావో, ఏ 2 స్థానముల దగ్గర బతికుండడానికి పాలు తాగావో ఆ 2 గౌరవింపబడాలి. అవి నేలని తగలక్కర్లేదన్నారు. అందుకే ఆడది నేల మీద పడి నమస్కారం చేయదు. ఆడదానికి శాస్త్రాలు అంత పెద్దపీట వేసి గౌరవించాయి. నేను గౌరవించడం ఏంటి? శాస్త్రం నమ్మాను కాబట్టి నేను గౌరవిస్తున్నాను. కాబట్టి స్త్రీకి సనాతన ధర్మంలో, స్మృతిలో, శాస్త్రంలో వేసినంత పెద్దపీట బహుశా ఎక్కడా ఎవ్వరూ వెయ్యరు. నీకు చేత కాకపోతే, నువ్వు పురాణం చదవకపోతే, నువ్వు కావ్యాలు చదవకపోతే నీకు ఇంకోలా కనపడచ్చు. నువ్వు చదివితే ఆ మాట నువ్వు అనలేవు. కాబట్టి సీతమ్మంది, అమ్మ నాకు నేర్పిందమ్మా మా అమ్మ. నవీకృతంతు తత్సర్వం వాక్యైస్తే ధర్మచారిణి పతి శుశ్రూషణాం నార్యా తపో నాణ్య విధీయతే. అమ్మ నాకు ఒక విషయం బాగా తెలుసు. ఏమిటో తెలుసా? అసలు ఆడది ప్రత్యేకంగా తపస్సు అనేటటువంటిది వేరే చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన గాయత్రి చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన సంధ్యావందనానికి స్నానం చేశాక నీళ్ళెట్టింది, అయిపోయింది ఆవిడ తపస్సు. ఆయన చేసిన గాయత్రిలో సగం వీడికి వేసారు. ఆయన జపం చేసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయన చేసిన పూజలో సగం వీడికి వేసేశారు. ఆయన ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇచ్చాడు, అందులో సగం ఆవిడికి వేసేశారు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటే చాలు పడిపోయింది, అనకపోయినా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అలా ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇవ్వడానికి కావలసిన రీతిలో ద్రవ్యాన్ని ఆర్జన చెయ్యడానికి, పురుషుడు తిరగడానికి కావలసిన బలాన్ని సంతరింపజేయడానికి వంట చేసి పెట్టింది ప్రేమతో. కాబట్టి సగం ఫలితం ఆవిడికి వేశారు. కాబట్టి అమ్మా, ఆడదానికి తపస్సు అంటే భర్తని సంతోషంగా ఉంచడమే. ఇది లోకంలో ఎందుకు చెప్పారో తెలుసా అండి ఇంత గొప్ప మాట? భర్తకి శాంతి స్థానం భార్య, భార్యకి శాంతి స్థానం భర్త. బయట ఎన్ని ఇబ్బందులు కలగనివ్వండి, భార్య సంతోషంగా పలకరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఆవిడ ఎంత దరిద్రంలో ఉండనివ్వండి, ఎంతమంది ఏమననివ్వండి, భర్త ఒక్కడు గుండెల్లో పెట్టుకున్నాడు అనుకోండి చాలు సంతోషంగా. దీనికి ఒక మాట చెప్తుంటారు పెద్దలు. సముద్రం లోపలికి వెళ్ళి జాలరులో 6 నెలలకోసారి ముత్యాలన్నీ ఏరి జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్యల మెళ్ళల్లో వేసేవారట. ఒక జాలరి వెళ్ళేవాడు కాదుట. ఆ ఒడ్డున ఉన్నటువంటి నత్తగుల్లలన్నీ ఏరి, శంఖాలు ఏరి, దండలు గుచ్చి భార్య మెళ్ళలో వేశాట. ఇన్ని నగలు వేసినటువంటి వాళ్ళకన్నా నత్తగులలును శంఖాలు వేసుకున్నటువంటి ఈవిడలో ఎక్కువ తేజస్సు ఉండేది. ఎందుకని అడిగారట. రోజు మా ఆయనకి నేను ఎదురుకుండా ఉండి కనపడి నా ముఖం చూస్తే ఆయన సంతోషిస్తారు, ఇంతకన్నా ఏం కావాలి? 6 నెలలు సముద్రంలోకి వెళ్ళి తెచ్చిన ముత్యాలు వేసుకుంటేనే తృప్త, అందుకని ఈవిడ ముఖం ఎక్కువ శోభించింది అన్నారు. ఆవిడికి ఈయనకి ఆవిడ శాంతి స్థానాలు. ఆ శాంతి పాడు కాకుండా చూడాలి. కొత్తతనం శాంతి పాడవడానికి కారణం. ఎంతో కలిసి ఉంటాయి కుటుంబాలు. తెలిసి తెలియని తనంతో గబుక్కుని వచ్చి భార్య నేరం చెప్పింది అనుకోండి ఎవరి మీదో, ఏమిటంటే మీ తమ్ముడు అలా మాట్లాడుతుంటాడు అస్తమానం, నా మనసు చిన్నబుచ్చుకుంటోంది అంటే అతనికి అప్పటి వరకు తమ్ముడితో కలిసి ఉన్నవాడికి తమ్ముడి మీద కోపం వస్తుంది. అందుకే సన్నికళ్ళు తొక్కించి మంత్రం చెప్తారు పెళ్లిలో. అమ్మ, ఈ రాయి తొక్కినా, గౌరవించినా, పచ్చడి చేసినా, పసుపు కొమ్మెట్టినా ఎంత స్థిరంగా ఉందో, నువ్వు అత్తవారి ఇంట కూడా కొంచెం ఓర్చుకుని ఆ స్థిరభావంతో ఉండు, లేకపోతే గడపలు చాలా అయిపోతాయమ్మా. ఈ ఐకమత్యత విచ్ఛిన్నమైపోతుంది. నువ్వు కొంచెం గట్టిగా నిలబడితే కుటుంబాలు కలిసి ఉంటాయి అని ఉదార బుద్ధితో వేదం నేర్పుతుంది. ఆడపిల్లకి ఎంత నేర్పుతుందో మగపిల్లవాడికి అంతా నేర్పుతుంది. చూసండి, అన్నీ మాకేనా అనకండి, మళ్ళీ అన్నీ నేర్పుతుంది. ఇప్పుడు నేను వివాహమంత్ర ప్రాశస్త్యము అన్న విషయం మీద మాట్లాడటలేదు కాబట్టి నేను వాడి జోలికి ఎక్కువగా వెళ్ళటలేదు. కాబట్టి అమ్మా, నాకు ఈ విషయం తెలుసు. ఇలా పతిని మించినటువంటి సావిత్రి, రోహిణి మొదలైనటువంటి వాళ్ళు దేవలోకాల్ని చేరుకున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు అని ఆ తల్లి అంది. అమ్మా, నేను చాలా సంతోషించానంటే అనసూయమ్మంది, కింతే కరవాణి బ్రవీహిమే, నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో, నీ మాటలకి సంతోషించాను సీతమ్మ అంది.
అంటే ఆవిడంది, కృతమిత్యబ్రవీత్ సీత తపోబల సమన్వితాం. అమ్మా, నాకు ఇంకా వేరే కోరికలు ఏంటమ్మా, నాకు ఇంకా వేరే కోరికలు ఏమక్కర్లేదు, నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావే అవే నాకు కోరిక. ఈ మంచి మాటలు వినాలని కోరుకోవాలి. కాబట్టి అమ్మా ఇంత మంచి మాటలు చెప్పావు, ఇంకింతకన్నా వరం ఏమిటమ్మా, నాకేం అక్కర్లేదని. అంటే ఆవిడంది, కాదు కాదు, నేను ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు తృప్తి లేదు. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహీ మహార్షం చానులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి అంగరాగేణ దివ్యేనా లిప్తాంగీ జనకాత్మజే శోభయిష్యసి భర్తారం యథా శ్రీర్విష్ణుం అవ్యయం. ఎంత గొప్ప మాటలు వేసేస్తారండి మహర్షి నిజంగా. సీతమ్మ, నీకు నేను బట్టలు ఇస్తున్నాను, ఈ బట్టలు నలగవు. నీకు అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు శోభ తరగవు. అంగరాగములు అంటే శరీరముల యొక్క అంగముల యొక్క కాంతిని ఉద్దీపనం చేసేవి. ఇప్పుడు ఒక నుదురు ఉందనుకోండి, ఆ నుదురుగా అందం కన్నా నుదుటి మధ్యలో భ్రూమధ్యమునందు బొట్టుంచుకోండి, అందం దిగుణీకృతం అవుతుంది. ఎక్కడ ఏది పెట్టుకుంటే ఆ అంగములు శోభిస్తాయో దాన్ని అంగరాగం అంటారు. బొట్టు, చందనము ఇటువంటివి. అనులేపనము అంటే ఒంటికి రాసుకోవడం వల్ల శోభస్కరంగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఓ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ అనొచ్చేమో. కాబట్టి అంగరాగములు, అనులేపనములు ఇవి ఎప్పటికీ తరిగిపోయేవి కావు. ఓ గంట క్రితం రాసుకున్న పౌడర్ గంట పోయిన తర్వాత కుళ్ళుకంపు వస్తుంది. అలా కాదమ్మా, ఇవి రాసుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది సువాసన. అలా ఎలా ఉంటుంది? ఆవిడ తపశ్శక్తి అటువంటిది. కాబట్టి నేను ఇటువంటివి నీకు ఇస్తున్నాను, ఇవి నువ్వు ధరించి రాముడికి కనపడవు. భార్య అందానికి సంతోషించవలసినటువంటి అధికారం లోకంలో భర్తదొక్కడిదే. ఆమె యొక్క అదృష్టానికి సంతోషించగలిగినటువంటి సుసంపన్నమైన హృదయం బిడ్డలందరిది. అందుకే కదా మనకు అమ్మవారు 2 రూపాల్లో ఉంటుంది. శివకామ సుందరి, లలితా త్రిపుర సుందరి. శివకామ సుందరిగా ఉంటే శివుని మనసులో కామం కలిగించగలిగినటువంటి భార్య, ఆయనకొక్కరికే అందం. మనకో లలితా త్రిపుర సుందరి, లోకానికంతటికీ జగజ్జనని, మనకే అమ్మ, ఆయనకి భార్య అయిన అందగత్తె. ఇది ఈ హృదయం కనపడాలి. ఇప్పుడు ఎవరికి కనపడాలి? రామలక్ష్మణుల దగ్గరికి వెడితే రాముడు ఆవిడ్ని చూస్తే నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మితో కూడిన నారాయణుడిగా కనపడాలి ఇప్పుడు ఆ ఆనందంతో. లక్ష్మణుడు, అమ్మ మా వదిన ఎంత అదృష్టాన్ని పొందిందో, మా వదినమ్మకి ఇంత అదృష్టం కలిగిందని వదిన పక్కన అమ్మ చేర్చి వదినమ్మ అని మా వదినమ్మ ఇవన్నీ రాసుకొని 10 కాలాలు 5వ తనంతో ఇలా ఉండాలని బిడ్డను కోరుకున్నట్టు సంతోషించాలి సీతారాముల్ని చూసి. లక్ష్మీనారాయణులు లక్ష్మణుడికి కనపడాలి. సీతమ్మని చూసి సంతోషించినటువంటి, ఆ శోభని చూసి సంతోషించినటువంటి హృదయపు పొంగు రాముడి ముఖంలో కనపడాలి. ఇవి అలా కనపడ్డాయిట వాళ్ళ దగ్గర. మనం ఎలా బతకాలో నేర్పుతారు. ఓ దంపతులు వస్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అబ్బా లక్ష్మీనారాయణుల్లా ఉన్నారని నువ్వు అనగలగాలి. కాకి ముక్కుకి దొండపండు అన్న మాట దంపతుల మధ్య అనకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ అనకూడదు. ఆవిడ చాలా బాగుంటుంది కానండి ఆయన బాగుండడనో, ఆయన చాలా బాగుంటారు కానండి ఆవిడేం బాగుండదనో, అంత మహానుభావుడికి ఆవిడ భార్య ఏమిటండనో, ఆవిడికి ఈయన భర్త ఏమిటండనో ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడూ దంపతుల మధ్యలో ఏమనాలంటే వారు ఒకరికొకరు తగినవారనే అనాలి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తే పార్వతీదేవి గొప్ప, పరమశివుడు గొప్ప అంటే కళాభ్యాం చూడాలంకృత చచికళాభ్యాం నిజతపఫలాభ్యాం అంటారు. ఒకరికొకరు, ఒకరి తపస్సుకొకరు ఫలమైన వారంటారు. రుక్మిణీ కళ్యాణం చేస్తే పోతన గారు తగునీ చక్రి విదర్భరాజతకుం తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి అయ్యి అంటారు. ఒకరికొకరు తగిన వారంటారు. పెద్దలైన వారు అలా మాట్లాడతారు. పెద్దరికం లేని చిన్న మనసులు, లేకి మనసులు ఇంకోలా మాట్లాడతాయి. నీ మనసుని నువ్వు సుసంపన్నం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనకి నేర్పుతుంది రామాయణం. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఆ బట్టలు కట్టుకుని ఆ అంగరాగములు రాసుకుని ఆ అనసూయమ్మని సేవించింది. సేవించిన తర్వాత అనసూయమ్మంది, నీ కళ్యాణం గురించి నేను ఏదో విన్నాను, చాలా గొప్పగా చెప్తారు, ఏది ఓసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పండి. అప్పుడు చెప్తోంది కొన్ని రహస్యాలు. ఇవి బాలకాండలో మహర్షి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. తస్య లాంగలహస్తస్య కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థిత భిత్వా జగతీం నృపతే సుత. కొంతమంది ఏమంటారంటే ఏదో నాగటి చాలుకు దొరికింది, మందసంలో దొరికింది, పెట్టెలో దొరికింది అంటారు. సీతమ్మ అలా చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే, మా తండ్రి గారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి చేత్తో పట్టుకుని దున్నుతూ విత్తనాల్ని చల్లుతున్నప్పుడు భూమి చీరుకున్న తర్వాత అందులోంచి నేను ఉద్ధిత పైకి ఇలా లేచాను అంది. ఆవిడ భూమిలోంచి పైకి లేచింది. సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేపతత్పర పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవత్. చేతిలో విత్తనాలు పట్టుకు తల్లుతున్న మా తండ్రి నాగటి చాలు ఆ గాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా ఒళ్ళంతా మట్టితో ఉంటే గబగబా వచ్చి బిడ్డలు లేని జనకుడు నన్ను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని మనసులో నన్ను కుమార్తెగా భావన చేశాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం
మమేయం తనేయత్యుక్వా స్నేహోమగి నిపాతిత. నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తె ఏనా? దొరికింది తప్ప అయోనిజ. అయోనిజ నరకాంత కాదు కదండి. సీతమ్మ నరకాంత కాదు, స్పష్టం. నరకాంత అయితే నరుడికి జన్మించాలి, నరుడికి జన్మించలేదుగా. అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు. నరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతాకాంత. ఇప్పుడు ఈమె నాకు కూతురు అని నేను ఎలా చెప్పాలి సమాజంలో? అంటే అశరీరవాణి పలికిందిట పైనుంచి. అంతరిక్షేచవాగుప్త అప్రతిమా మనుషీకిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయాతవా. ఈమె నరకాంత కాదు, ఈమె అయోనిజ. అయినా నీకే దొరకాలని నాగటి చాలు పెట్టి దున్నుతున్నప్పుడు భూమిని చీల్చుకుని భిత్వా అన్నారు. భూమిని చీల్చుకుని ఉద్ధిత పైకి లేచి నీకు కనపడి నీ ఒడి చేరింది కాబట్టి, ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె. జనకునికి దొరికింది కాబట్టి జానకి అని నువ్వు పిలవచ్చు అన్నారు. అందుకునమ్మా నేను జనకుడికి కూతురుని అయ్యాను తప్ప ధర్మంలో నేను వీరికి కూతురునని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది. అసలు నేను నరకాంతన కాను, నేనే శ్రీ మహాలక్ష్మిని. తత ప్రహృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విపులాం బుద్ధిం మామవాప్య నరాధిప. మా నాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. మా అమ్మగారు కూడా సంతోషించారు. కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగ పెట్టుకున్నారో తెలుసా అమ్మా? అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాలపతిం మమ. అయోనిజ అయినటువంటి ఈ పిల్లకి నేను భర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలా తెలుస్తుంది అని మా నాన్నగారు బెంగపెట్టుకున్నారు. అందుకని శివధనస్సును అక్కడ పెట్టించాడమ్మా. ఎవడు శివధనస్సు ఎత్తాడో వాడే శివుడు. శివుడు విష్ణు సహస్రనామంలో విష్ణువుకి శివ అని నామం లేదు. శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడు అంటే ఎవరు? మంగళములకు మంగళం ఏమిటంటే శివ అంటే బతికుండడమే శివ. లోపల ప్రాణం ఉంటే మంగళం, ప్రాణం లేకపోతే అమంగళం. కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాయు రూపంలో ఉండే అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మ, ఆత్మగా ఉన్నది శివుడు. శివుడు విష్ణువు అభేదం. కాబట్టి శివ ధనస్సు ఎవరెక్కు పెడతారో వాడే ఈ సీతమ్మని భరించగలిగిన భర్త. విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కువ పెట్టాలని మిష పెట్టాలి. అందుకని నన్ను వీర్యశుల్కని చేశాడు మా నాన్న. స్వయంవరం ప్రకటించి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తూణీచ అక్షయ సాయకౌ. వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరములు శివధనస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను అన్నాడు. కానీ అమ్మా ఏమైందో తెలుసా? రామచంద్రమూర్తి వచ్చారు ఒకప్పుడు. వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అప్పటికి లోకంలో కొన్ని కోట్ల మంది నన్ను భార్యని చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరూ శివధనస్సుని ఎక్కిపెట్టలేదు, నేను ఎవరికి భార్యని కాలేదు. ఇప్పుడు రాముడు శివధనస్సు ఎక్కుపెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి, యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడు. అందులో సీతమ్మ స్వరూపం అంటే మాటలా జగదేక సుందరి ఆ తల్లి. అటువంటి తల్లిని తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. శివధనుర్భంగం జరగగానే పిల్లనిచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. సీత నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికి అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా గురువు గారు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను. నువ్వు ఎవరైనా ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టండి అన్నావు, క్షత్రియుణ్ణి కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక పిల్లనివ్వడం అంటావా? నువ్వు ఇస్తానన్నావు కానీ పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దు. అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్ల. ఇప్పుడు నేను పుచ్చుకున్న తర్వాత నా భార్య అవుతుంది. నా భార్య అయితే దశరథ మహారాజు గారికి కోడలు అవుతుంది. కోడలైతే ఆ వంశ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వంశ గౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడల స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మా నాన్నగారిది. అంతేగాని ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నగారికి చెప్పండి, ఆయన వచ్చి చూసి రామా ఈ పిల్ల పెళ్ళలో తాళి కట్టు అంటే అప్పుడు కడతా, అప్పుడు పుచ్చుకుంటా పాణిగ్రహణం అన్నాడు మా ఆయన. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. మా తండ్రి అయోధ్యాధిపతి దశరథుడు ఉన్నాడు, ఆయన కబురు చేయండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు మా ఆయన. ఇంకో ఆడదైతే ఇంత అందగత్తని శివధనుర్భంగం అయింది, అయినా కూడా మా ఆయన మీనమేషాలు లెక్కెట్టాడు. వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడు, ఈ పిచ్చి ప్రేమే కొంప ముంచింది, వరాలు ఇచ్చానని అరణ్యాలుగా పంపించాడు. మా ఆయనకి ఇప్పటికి బుద్ధి రాలేదు, ఇంకా నాన్న కూర్చెట్టుంది. సీతమ్మంది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. పితృభక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా. ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అంది సీతమ్మ.
ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికి చెప్పించాల. అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మకి చెప్పించారు. అంటే ఆవిడ వైభవం ఎంత గొప్పదో, అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయ గోత్రంలో పుట్టినవారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి అలా అమ్మా మా వివాహమైంది అన్న తర్వాత ఆ వస్త్రాలు కట్టుకుంది. తల్లి ఎంతో సంతోషించింది. ఆనాడు అందరూ ఆనందపడ్డారు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకుని సీతారాములు లక్ష్మణ సహితుడై దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న మంగళకర వాక్కు దగ్గర అయోధ్యకాండని పూర్తి చేసి రేపటి సాయంకాలం అరణ్యకాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. ఎంత గొప్ప గొప్ప మహర్షులు! ఇక అరణ్యకాండే మహర్షి అలా రచన చేశారు. ఇప్పుడు అనసూయా స్వరూపంగా ఆసనం వేయండియా, కుర్చీ వేయండి. కుర్చీ వేస్తే పాద ప్రక్షాళనకి పాత్ర పెట్టచ్చు. మీరు చక్కగా గమనించండి. ఇప్పుడు అనసూయా స్వరూపంగా తల్లిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టి సువాసిని పూజ యందు ఒక నియమం ఉంది. సువాసిని పూజ ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగారు. సువాసిని పూజ పూర్తవ్వాలి అంటే జటాబంధనం వెయ్యాలి. జటాబంధనము అంటే జుత్తు ఇలా విడిపోయి ఉండకూడదు. జటగా ఉన్నటువంటి జుత్తుకి ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని ఏమిటంటారు, ఇలా పెట్టే రబ్బర్ బ్యాండ్ అంటారే, అలా ఉన్నదాంతో ఆ జుత్తు కట్టాలి. ఆ జుత్తు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనసూయమ్మగా కూర్చోడానికి యోగ్యురాలైన తల్లి, లేదా ఆమె అనసూయమ్మ ఒక ఘనాపాఠి గారి యొక్క ధర్మపత్ని ఆ తల్లి ఇచ్చేశారు. ఆవిడ్ని తీసుకొచ్చి చక్కగా ఆ పూజ చేయిస్తారు. ఆవిడికి అంగరాగములు రాస్తారు. అంటే ఆవిడికి కూడా పౌడరు మొదలైనవి రాస్తారు. చక్కగా బొట్టు ఉంచుతారు, కాటుకు ఉంచుతారు. ప్రత్యక్ష నివేదన మంత్రంతో ఆవిడ చేతిలో పళ్ళు పెడతారు. ఆవిడ తింటారు. ఆవిడికి తాంబూలం ఇస్తారు. తాంబూలం చాలా గొప్ప సూచన ఐదోతనానికి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో తాంబూలం మీద శ్లోకాలే చేసేసారు ఆయన. రణేజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచభిః అంటూను. అందుకని ఆ తాంబూలం వేసుకుంటారు. ఆ జటాబంధనం పెడతారు, పువ్వులు పెడతారు. ఆవిడ కాళ్ళు కడుగుతారు, కాళ్ళు తుడుస్తారు. తర్వాత చక్కగా ఆవిడికి ఆ పాదములకు పారాణి పెడతారు. అప్పుడు ఆవిడికి పూజ చేస్తారు. అవన్నీ మీ అందరూ చూసి ఆనాడు సీతమ్మ ఎంతటి అనుగ్రహాన్ని పొందిందో మీ అందరూ కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందండి. మనకి శాస్త్రంలో నియమం ఏమిటో తెలుసా అండి? 2 కారణముల చేత నాకు అక్కర్లేదు ఈ ఫలితాన్ని అని విడిచిపెట్టేసుకుంటారు. నాకు అక్కర్లేదండి ఇది చూసిన ఫలితం, దీన్ని నేను అంత చూడవలసిన విషయంగా భావించట్లేదు, ఆవిడంత పూజనీయురాలు కాదు, అనసూయమ్మని పూజించాలా, మేము అవమానిస్తాం అనాలంటే 2 పద్ధతులు చెప్తారు. ఒకటి, భక్తి ఉన్నా పూజ జరుగుతున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడితే మీరు ఎంత పుణ్యాన్ని చూసి పొందారో అది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ధర్మశాస్త్రం చెప్తున్నాను. అందుకే పూజలో మాట్లాడరు, కారణం అదే, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. 2, అటువంటి గొప్ప పూజ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటే అవమానించినట్టు లెక్క. అందుకే సభలో నిలబడరు. మీరు చూడండి, ప్రభువు సభ తీర్చి ఉంటే ఎక్కడ ఉచితమైన ఆసనములను అలంకరించిరి అంటారు. ఇక్కడ కూర్చోవడమా ఇక్కడ కూర్చోకపోవడమా అని ఉండదు, కూర్చుండిపోతారు తప్ప నిలబడి ఉండకూడదు. ఇది విన్నాక కూడా నిలబడితే దాని అర్థం ఏమిటనుకోవాలి నేను? అంటే అనసూయమ్మ పూజ పట్ల మాకు ఆ గౌరవం లేదయా నువ్వు చెప్తున్నావు కానీ అని వారు అంటున్నారని నేను గుర్తించవలసి ఉంటుంది. అలాంటి వారు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చోటు లేకపోతే వాళ్ళు ముందుకొచ్చి కూర్చోవడానికి అవకాశం ఇచ్చినాం. ఒకవేళ అక్కడ చోటు లేకపోతే మీరు యథేచ్ఛగా ముందుకొచ్చి కూర్చోవచ్చు నిలబడిన వారు, తప్ప ఎవరు నిలబడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని అనుసరించి 10 మాటలు రామనామని చెప్పేద్దాం. ఈలోగా ఆ తల్లిని తీసుకుని వస్తారు. ఏరండి ఆ తల్లి ఏరి? ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మేము 11 మాటలు రామనామని చెప్పేస్తాం. ఈలోగా మంగళ వాయిద్యమా? అయితే 1 నిమిషం ఆగండి, నేను రామనామని చెప్పాక చెప్తా. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, 3 నదులను దాటు వారికి మోక్షలక్ష్మియ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరం
ఫలములొసగెను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షరాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధిన బ్రహ్మకర్మసమారభే. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపోహజ్యోతిర్థమృతం బ్రహ్మ భూర్భువస్సువరో మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానచార్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్भागे శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే భగవదాలయే భగవత్సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విరోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతౌ చైత్రమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం వాసరः గురువాసరే ఉత్తరాభాద్రా నక్షత్రే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభరతో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతः బాభ్రేర్గోత్రోద్భవశ్చ రోహిణీ నక్షత్రే వృషభరాశిజాతశ్చ శ్రీహరిప్రసాదరాగుప్తనామధేయశ్చ మమాన్కోణే ధర్మవజ్ఞాः చిత్తా నక్షత్రే తులారాశిజాతాయాः రాజరాజేశ్వరీ నామధేయవచ్చాः సహ కుటుంబస్య సపుత్రికస్య సపుత్రికాస్య సభ్రాతృకస్య సబాంధవస్య సపరివారస్య ఆస్తిక మహాజనానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్వేద ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యాభివృద్ధ్యర్థం సమస్త మంగళాభాప్త్యర్థం లోక కళ్యాణార్థం శ్రీమద్ రామాయణ ప్రవచనాంతర్గత అనసూయా స్వరూప సువాసిని పూజాం కరిష్యే. तरंग कलशाराधन करिष्ये. कलशंगंध विश्वाक्षरीर्भ्यर्ज कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितः ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौरधाराद्वेप्तव्येवावसुन्धरः अद्वैतोऽथ यजुर्वेदः सामवेदोऽक्षथर्वणः अङ्गैश्च धीराद्र्वे कलशाम्बुसमाश्रिताः. ओं मा कलशे शोधावति पवित्रे परिशुद्रे उक्थैर्यज्ञेषु वर्धते. आपो वा इदकं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवः आपोऽन्नमापोऽमृतमापः सम्राडापो विराडावत्वराडावच्छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप. ओं गंगे जयवने कृष्ण गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्वन् सन्निधिं कुरु. कावेरी तुंगभद्रा च कृष्णवेण्या च गौतमे भागीरथी जक्षाराः पञ्चङ्गाः प्रकीर्तिताः. आयान्तु श्री सुवासिनी देवी पूजार्थं दुर्दक्षयकारकाः. कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवीं पूजाद्रव्याणि आत्मानञ्च सम्प्रोक्ष्य ध्यानं सकुङ्कुमविलेपनावलिकजम्बिकस्तूरिकां समन्दसदक्षिणां सजरजापभाषाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषां प्राञ्जपा कुसुमभासुराञ्जपविदो स्मरेतु अम्बिकाम्. अनुसूया स्वरूपात्मक सुवासिन्यै नमः.
ध्यायामि ध्यानं समर्पयामि ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो महावः महापद्मवनान्तस्थे कारणानन्दविग्रहे सर्वभूतहिते माता येक्ष्यै हि परमेश्वरी सुभाषिन्यै नमः आवाहयामि ॐ तां आवाहयातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गमस्वं पुरुषामहम् सुभाषिन्यै नमः आसनं समर्पयामि ॐ अश्वपूर्वामृतमध्याम् आसनं समर्पयामि ॐ अश्वपूर्वामृतमध्याम् श्रियं देवीमपक्वये श्रीर्मा देवी दुषताम् पादयोः ॐ अश्वपूर्वामृधमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषताम् नमस्ताम्राज चारुणाज च नमः शङ्गाज च पशुपतये च नमः उग्राज च भीमाज च नमो अग्रे वधाज च दूरे वधाज च नमो हन्द्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराज नमः शम्भवे च मयस्कराज च नमः शिवाज च शिवतराज च पादयोः पाद्यं समर्पयामि विश्वेश्वराज महादेवाज त्र्यम्बकाज त्रिपुरान्तकाज त्रिकाग्निकालाज कालाग्निरुद्राज स्वराज सदाशिवाज श्रीमन्महादेवाय नमः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाजताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व मयोभुवस्थानवोद्ये तथा महेरणाय चक्षसे गोवः शिवतमोरसस्तस्य भाजयते हनः विशतीरिव मातरः तस्मा अरङ्गमामभो विजन्वथा आपो जनयथा जनः सुवासिन्यै नमः पादयोः पाद्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तत्पयन्तीं पद्मे स्थितां पद्मबह्नान्तामिहोपह्वये श्रियं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवि नारायणि नमोऽस्तु ते जगदम्बिकायै नमः पुंसां सर्वतो जयमङ्गलम् जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलाजताक्षं रामं निशाचरविनाशकरं नमामि हस्तयोः अर्घ्यं समर्पयामि वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाजयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् तां मद्विनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वामृणे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधविल्वः तस्य फलानि तपसानुदन्तुमाया याश्च बाह्या अलक्ष्मीः सुवासिन्यै नमः मुखे आचमनीयं समर्पयामि स्नपयामि मणिनासः
హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ప్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం వృణే ముఖే ఆచమనీయం సమర్పయామి. తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాజాంతరాజాశ్చ బాహ్యా లక్ష్మీః ఆపోహిష్ఠామయో భువస్థానవూర్జే తథాతన మహేరణాయ చక్షసే. పుష్పంతో ప్రోక్షణీయ తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జన్వథ ఆపో జనజథా జనః. సుభాసిన్యై నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం సమర్పయామి. లేచి కూర్చోబెట్టి ఓం సుమంగళీరిజం వధూరిమాగం సమేతమస్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతనా. పండు తాంబూలం పెట్టండి. ఓం సుమంగళీరిజం వధూరిమాగం సమేతమస్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతనా. అనూసూయా స్వరూపాత్మక సువాసిన్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం మనసః కామమః పూజం వాచः సత్యమసీమహి వశూనాగం రూపమన్నస్య మయి శ్రేష్ఠయతాం యశః. వివిధార్థం పుష్పాక్షరాం సమర్పయామి. ఓం కర్దమేన ప్రియా భూతామయీ సంభవ కర్దమా ప్రియం వాసుదేమే కులే మాతరం పద్మమాలినీం సర్వాభరణార్థం పుష్పాణిం సమర్పయామి. గంధం తీసుకోండి. పాదాభరణం సమర్పయామి. శ్రీ అనసూయాత్మీ స్వరూపా సువాసిన్యై నమః. పాదాభరణాని సమర్పయామి. ఓం హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్నవాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషద్యా హిరణ్యదాత దత్యన్నమస్మై. పాదాభరణాన్యలంకృత్య ఓం హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్నవాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషద్యా దత్యన్నమస్మై. పాదాభరణాని సమర్పయామి. భరణాని సమర్పయామి. హస్తాభరణాని సమర్పయామి. ఓం తత్సువర్ణగుం హిరణ్యమభవతు తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ య ఏవగుం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి. హస్తాభరణాని సమర్పయామి. పక్కన పెట్టేసుకోండి. కబరీబంధలంకారం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పాదాంగుళ్యాభరణాని సమర్పయామి. అనసూయామాతకు పాదాభరణాన్ని అలంకారం చేసి ఐదో తన సూచనగా ఆ మట్టెలు పెడుతున్నారు. శ్రీ అనసూయాదేవ్యై నమః. హస్తాభరణాని సమర్పయామి. కబరీబంధాలంకారం సమర్పయామి. అలంకారం సమర్పయామి.
సువాసినికి చేసేటటువంటి పూజలో అత్యంత గొప్పదిగా చెప్పబడేది కబరీబంధాలంకారమే. ఎందుచేతనంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక ప్రతిపాదన చేస్తారు. అమ్మవారి స్వరూపంలో కరచరణాదులతో ఉంటుంది కాబట్టి ముందు నుంచి దర్శనం చేసినప్పుడు మీకు అమ్మవారి దర్శనం చెప్పేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెప్తాం కాబట్టి పైనుంచి కిందకి చెప్పాలి. అందుకే వ్యాసుడు కూడా లలితా సహస్రం పైనుంచి కిందకి చెప్తాడు. అన్నీ మీరు దర్శనం చెయ్యొచ్చు, కానీ అమ్మవారి స్వరూపాన్ని కబరీబంధం మీకు దర్శనం కాదు. అంటే అమ్మవారి జుత్తుముడి వెనక్కి వెడితే కనపడుతుంది, మూర్తి యొక్క వెనక్కి మీరు వెళ్ళలేరు కాబట్టి మీకు దర్శనం కాదు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని ఒక నామం లలితా సహస్రంలో. అమ్మవారి కేశపాశానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే, మామూలుగా లోకంలో అందరూ సుగంధ ద్రవ్యాన్ని కేశపాశానికి అలదుకుంటే సువాసన వస్తుంది. అమ్మవారి కేశపాశానికి ఉండేటటువంటి సువాసన సహజంగా ఉంటుంది. సహజంగా ఆవిడ యొక్క తల వెంట్రుకలకు ఉన్న వాసన ఎంత గొప్పదో చూడడం కోసమని స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాల యొక్క పువ్వులు ఎదురు చూస్తుంటాయిట. ఎప్పుడైనా ఒక్కసారి మమ్మల్ని తీసుకెళ్ళి అమ్మవారి కొప్పులో పెడితే బాగున్నా, ఆ కొప్పుకున్న సువాసన మేము చూస్తామని. ఎవరైతే అమ్మవారి కొప్పుని చూస్తారో వాళ్ళకి ధ్యానంలో చూసినా సరే దునోతుద్ధాంతం న స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవసివే అని శంకర భగవత్పాదులు ధునోతుద్ధాంతం అంటూ మొదలు పెడతారు ఆ శ్లోకాన్ని. నల్లటి కబరీబంధాన్ని ఎవరు చూస్తారో వారికి వెంటనే అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. కంచికామకోటి పీఠానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో పరమాచార్య స్వామి వారి కాకుండా ఇంకో పీఠాధిపతి కూడా ఉండేవారు. ఆయన అమ్మవారికి పాలతో అభిషేకం చేసి కామాక్షి అమ్మవారిని ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం శిష్య సంచారం కోసం చెన్నై వెళ్ళారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో తలుపులు వేసేసేవారు చెన్నైకి రాత్రి. అమ్మవారు కల్లో కనపడి తన జుత్తు చూపించింది. పాలతో అభిషేకం చేసి వచ్చావు, జుత్తు చూడు ఎలా అట్టలు కట్టిందో, నువ్వు వచ్చి తొందరగా నాకు అభిషేకం చేయమని. ఆయన రాత్రికి రాత్రి బ్రిటిష్ గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు మన మీద విశ్వాసంతో తలుపులు తీస్తే ఆయన కంచి వచ్చి అభిషేకం చేశారు. ఎనలేని ఐశ్వర్యం వచ్చి అమ్మవారి దేవాలయ విమానం అంతా పునర్నిర్మాణం చేశారు. అమ్మవారి కబరీబంధాన్ని చూడడం, అమ్మవారి కబరీబంధం కొప్పు ముడివేయడం, జటాబంధనం పెట్టడం, వెంటనే ఆ కబరీబంధాన్ని పుష్పాలతో అలంకరించాలి, 5వ తన సూచనగా. కాబట్టి చక్క అమ్మ పువ్వులు పెట్టారా? వెరీ గుడ్. ఇప్పుడు అంగరాగాన్ సమర్పయామి, ఆ తిలకం బొట్టు పెట్టండి అమ్మవారికి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీగంధాన్ ధారయామి. సింధూరం పాపట యొక్క ప్రారంభ భాగంలో పెట్టుకుంటారు. అమ్మ సువాసిని గురించి చెప్పినటువంటి విషయంలో పెద్దలు ఒక మాట అంటారు, అసలు ముందు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ఆలస్యమైనా పర్వాలేదు, ఇక్కడ బొట్టు మాత్రం ముందు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి, శంకరాచార్యులు వారు దాని మీద సౌందర్యలహరిలో శ్లోకమే చేశారు. తనోతు క్షేమం నస్తవవదన సౌందర్యలహరి అంటూ. ఆ పాపట తీసిన ప్రారంభ స్థానంలో కానీ బొట్టు పెట్టుకుంటే భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి సభర్తృక అని గుర్తు. ఇంత గొప్ప భర్తని పొందింది, ఇంతమంది పిల్లల్ని పొందింది, ఇంత కీర్తిని పొందింది, ఫలానా వారి కోడలు అని దృష్టి దోషం పోవడానికి లలాటమనందు బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి సభర్తృక అంటే సువాసిని 5వ తనంతో ఉన్న ఆడది పాపట ప్రారంభంలో బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి అది అమ్మవారి రూపంలో అనసూయమ్మకి సమర్పిస్తే ఆ ఇల్లు ఐశ్వర్యంతో పరిడవిల్లి ఆ ఆడదాని భర్తకి అన్ని విధాల కార్యసానుకూలత కలుగుతుంది. అందుకనమ్మ చక్క మీరు అనసూయమ్మని సమర్పించి ఆ పాపట ప్రారంభమునందు సమర్పణం చేశారా. ఇప్పుడు అంగరాగాల్లో కంటికి కాటుక, నేత్రే కజ్జలం సమర్పయామి. అంగరాగం అమ్మవారికి ఆ పౌడర్ కొద్దిగా అలదుతారు. నీరాజనందర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర. భూత్వా జుహ్వాజతాక్షి విశ్వప్రియ విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పరే పరే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రజామరాది సర్వోపచార పూజా సమర్పయామి. యస్యా స్మృత్యా జనామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదా యాది సద్యో వందే మహేశ్వరీం.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే అనయా యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మికాః శ్రీ అనసూయాదేవి చరణారవిందార్పణమస్తు. సువాసిని దేవి పాదారవిందార్పణమస్తు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోజమితి మాం మత్వశమస్వ మహేశ్వరి. ఆవాహం జానామి న జానామి విసర్జనం పూజా విధిన్న జానామి క్షమస్వ మహేశ్వరి. ఇప్పుడు సభలో ఉన్న మనందరం ఏం కోరుకోవాలంటే, మూడు మూర్తులను కన్న తల్లిగా లలితా పరమేశ్వరిది ఏ స్థానమో లోకంలో అనసూయమ్మది కూడా అదే స్థానం. ఎందుకంటే ముగ్గురు బిడ్డల్ని ఊయలలో పెట్టి ఊపింది కాబట్టి. అందుకే లలితా స్తోత్రంతో పూజ చేశాం. అంత గొప్ప తల్లి అనసూయమ్మ. మనందరం ఆ అనసూయ స్వరూపాన్ని, ఆ అమ్మవారిని, అందులో ఇది శారదాపీఠం కాబట్టి ముక్త కంఠంతో మనం అడగాలి. ఏమనంటే సర్వదా అంటే అమ్మ కాలమునందు ఎప్పుడూ కూడా, సర్వదేశేషు అంటే ప్రాంతమునందు, దేశంలో మేము తెలియక వెళ్ళకూడని చోటుకి వెడతాం, ప్రమాదం వస్తుంది. కాలంలో మా పాపం ప్రమాదాన్ని ఏదో సమయంలో తీసుకొస్తుంది. అందుకని సర్వదా సర్వదేశేషు పాతుత్వాం, అమ్మ మమ్మల్ని రక్షిస్తుండు. భువనేశ్వరి, ఈ భువనములకు ఈశ్వరివైన నువ్వు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా, ఈ సమస్త విశ్వమును తిప్పుతున్నటువంటి శక్తి స్వరూపుడివైన నువ్వు. మహామాయ జగద్ధాత్రి, జగత్తుకి అధిష్టానమైనటువంటి నువ్వు. సచ్చిదానంద రూపిణి, సచ్చిదానంద రూపిణివైనవో అమ్మ మమ్మల్ని, మా బిడ్డల్ని, మా పశుపక్షాదుల్ని, మా దేశాన్ని రక్షించి ఎప్పుడూ మేము సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు అని అడగాలి. కాబట్టి అందరు అనండి, నేను అంటాను, మీరు కూడా అనండి. సర్వదా సర్వదేశేషు సర్వదేశేషు పాతుత్వాం పాతుత్వాం భువనేశ్వరి భువనేశ్వరి మహామాయా మహామాయా జగద్ధాత్రి జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి సచ్చిదానందరూపిణి. జై అనసూయ మాతాజీకి జై. సువాసిని అర్చన ప్రీతమానసాయే నమః. అమ్మవారిని సువాసిని రూపంలో ఇంత వైభవంగా పూజించుకున్నాం. పూజంతా పూర్తయిన తర్వాత నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అంటారు. ఒక పాట పాడి వినిపిస్తే గానీ ఆ పూజ పూర్తి కాదని గురుదేవులు చెప్తూ ఉంటారు. అమ్మవారిని అదొక ఉపచారం. ఆ ఉపచార సమర్పణ కీర్తన రూపంలో వీణా వేణు మృదంగ వాద్య రసికామంటారు. కాబట్టి అని భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. కాబట్టి ఆ చింతామణి గృహంలో కదంబ వనవాసంలో ఉండేటువంటి తల్లిని కదంబ వనవాసిని ముని కదంబ కాదంబినియు నితం భజిత బోధరాం సురనితం బిని సేవితాం నవాంబురుహ లోచనాం అభినవామృత సాగరాం త్రిలోచన కుటుంబినియు త్రిపుర సుందరి మాశ్రయే త్రిపుర సుందరి మాశ్రయే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని సాక్షాత్తు రాముడు లలితాస్వరూపంగా చెప్తారు. రామాయణంలో ఉండేటువంటి అంతరార్థములు ఎన్నో పారాయణ చేసేటువంటి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గురుదేవులకు, ఇటువంటి సువాసిని అర్చనలో పాల్గొన్న మనందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలగాలి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య.